యాక్ట్ పెట్టిండ్రు కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా సెక్షన్ 6 రావాలి, లేకపోతే సెక్షన్ 8 రావాలి, లేకపోతే సెక్షన్ 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసినరా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న, బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో? ఇక చూడండి, ఇక అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరో భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన, టీం పాయల్ శంకర్. ఇగో ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు? కవిత గారు మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి. సింపతి లేకపోయినా పర్లేదు, ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట, రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి